వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఇరాన్పై అమెరికా అకస్మాత్తుగా విరుచుకుపడింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో చేపట్టిన ఈ భారీ సైనిక చర్యల్లో భాగంగా కేవలం 24 గంటల వ్యవధిలోనే ఇరాన్లోని 1000కి పైగా కీలక లక్ష్యాలను ధ్వంసం చేసినట్లుగా అమెరికా రక్షణ శాఖ సోమవారం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇది కేవలం వైమానిక దాడి మాత్రమే కాదు. గగనతలం నుంచి, సముద్రం నుంచి, సైబర్ ఇంకా అంతరిక్ష విభాగాలు అంటే స్పేస్ నుంచి కూడా ఏకకాలంలో వినియోగిస్తూ చేసిన అత్యంత సంక్లిష్టమైన ఆపరేషన్ అని పెంటాగాన్ వెల్లడించింది. ఇక ఖండాంతరాల నుంచి వచ్చిన వేలాది మంది సైనికులు, భారీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, అత్యాధునిక బాంబర్లు ఈ దాడిలో పాల్గొన్నాయి. అయితే పెంటాగాన్లో సెక్రటరీ ఆఫ్ వార్ పీట్ హెగ్సాతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోనే దీనికి సంబంధించిన విషయాలు చెప్పారు. జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ ఎయిర్ ఫోర్స్ జనరల్ డాన్ కేన్ ఈ ఆపరేషన్ వివరాలని కూడా వెల్లడించారు. అయితే ఈ దాడి మేము ఆకస్మికంగా చేసిన దాడి కాదు. దీని వెనకాల మేము నెలల తరబడి పనిచేశాం. కొన్ని సందర్భాల్లో ఏళ్ల తరబడి సాగిన పగడ్బందీ ప్రణాళిక కూడా ఖచ్చితంగా ఉందని స్పష్టం చేశారు. అయితే ఫస్ట్ నిర్దిష్ట లక్ష్యాలను ఎంచుకొని వాటిని ఎలా ఛేదించాలి అనే దానిపై సుదీర్ఘంగా కసరత్తు జరిగిందని కూడా తెలిపారు. ప్రెసిడెంట్ నుంచి ఎప్పుడైతే అనుమతి వచ్చిందో వెంటనే అంటే ఫిబ్రవరి 28న ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం రాత్రి 1:15 యుఎస్ సెంట్రల్ కమాండ్ ఈ ఆపరేషన్ను స్టార్ట్ చేసిందని వివరించారు. అయితే ఈ ఆపరేషన్లో భూమి, సముద్రం, ఆకాశం మరి వీటి నుంచే కాదు అంతరిక్షం నుంచి కూడా ఇరాన్పై ఒత్తిడి పెంచినట్లుగా జనరల్ కేన్ వివరించారు. దాడి స్టార్ట్ అయిన మొదటి దశలోనే వందలాది మంది విమానాలు పోయినాయి. యుద్ధ నౌకలు, డ్రోన్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ విమానాలు కూడా ఒకేసారి విరుచుకుపడ్డాయి. దీని ఒక సింక్రనైజ్డ్ వేవ్ అంటే ఏకీకృత దాడిగా ఆయన అభివర్ణించారు. అయితే దాడికి ముందే గత 30 రోజులుగా ఆ ప్రాంతంలో అమెరికా అయితే తమ బలగాలను వ్యూహాత్మకంగా మోహరిస్తూ వచ్చింది. ఇందులో భాగంగానే లింకన్ మరియు ఫోర్డ్ క్యారియర్ స్ట్రైక్ గ్రూపుల్ని కూడా మేము సిద్ధం చేసినట్లుగా తెలిపారు ఆయన. ఇక విస్కాన్సిన్ ఆర్మీ నేషనల్ గార్డ్, వెర్మాంట్ ఎయిర్ నేషనల్ గార్డు వంటి దళాల్ని కూడా కువైట్ ఇంకా ఇరాన్ మరియు అట్లాంటిక్ ప్రాంతాల నుంచి తరలించి ఈ మిషన్లో మేము కూడా వాళ్ళని భాగస్వామ్యం చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. అయితే ఈ ఆపరేషన్లో అత్యంత కీలకమైన అంశం ఏంటంటే సైబర్ మరియు స్పేస్ వార్ఫేర్. జనరల్ కేల్ తెలిపిన వివరాల ప్రకారం బాంబు దాడులు మొదలవటానికి ముందే యుఎస్ సైబర్ కామ్ మరియు యుఎస్ స్పేస్ కామ్ ఇరాన్ కమ్యూనికేషన్ వ్యవస్థలపై దాడి చేయడం స్టార్ట్ చేసింది, ధ్వంసం చేసింది. ఇరాన్కు సంబంధించిన రాడార్లను, సమాచార వ్యవస్థల్ని కూడా స్తంభింపు చేసింది. గుడ్డివారిని చేశాకే అసలు దాడులు స్టార్ట్ చేశామని వెల్లడించారు ఆయన. దీనివల్ల ఇరాన్కు ప్రతిస్పందించే సామర్థ్యం పూర్తిగా దెబ్బతింది. అసలు ఏం జరుగుతుందో తెలిసేలోపే దాడి చేయడం స్టార్ట్ చేశారు. ఇక అమెరికా ప్రధాన భూభాగం నుంచి బయలుదేరిన B-2 బాంబర్లు ఏకంగా 37 గంటల పాటు ప్రయాణించాయి. ఇరాన్లోని భూగర్భంలో ఉన్న బంకర్లపై అత్యాధునిక పెనిట్రేటింగ్ బాంబులను జారవిడిచాయి. అంటే దాదాపు 57 గంటల పాటు సాగింది ఈ దాడి. మరి ఇందులో 10,000 కొద్ది ఆయుధాలను, బాంబులను ప్రయోగించినట్లుగా అధికారులు తెలిపారు. మరి ఇప్పుడు అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ వందలాది బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నామని కూడా జనరల్ కేన్ తెలిపారు. అమెరికాకు చెందిన పేట్రియాట్ థర్డ్ క్షిపణి నిరోధక వ్యవస్థలతో పాటు నేవీ డిస్ట్రాయర్లు ఇరాన్ క్షిపణులను గాల్లోనే కూల్చేస్తున్నాయి. ముఖ్యంగా ఖతార్, UAE, కువైట్, జోర్డాన్, సౌదీ అరేబియాలో ఉన్న మిత్ర దేశాలే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కూడా ఈ ఆపరేషన్లో అమెరికాకు సహకరించాయని వెల్లడించారు. ఏళ్ల తరబడి సాగిన ఉమ్మడి శిక్షణ వల్ల ఇది సాధ్యమైందని కూడా వివరించారు. అయితే ఆయన చెప్తుంది, ఈ ఆపరేషన్ ఇంకా ముగిసిపోలేదు, ఇది కేవలం ఆరంభం మాత్రమే, మా పని ఇంకా కొనసాగుతూనే ఉంటుందని కూడా జనరల్ కేన్ హెచ్చరించారు. మరి ఇటీవల కాలంలో మధ్యప్రాచ్యంలో జరిగిన అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ మిలిటరీ ఆపరేషన్గా ఎపిక్ ఫ్యూరీ నిలిచిపోతుందని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. మరి దీనికి ప్రతిగా ఇరాన్ మళ్ళీ ఇంకేమైనా చర్యలు తీసుకుంటుందా లేకపోతే సైలెంట్ అవుతుందా చూడాలి. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.